హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇవాళ మన క్లాస్ లో మనం ఒక ఫేమస్ పర్సనాలిటీ పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు ఏం చేశారయ్య అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేశారనమాట. ఈయన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. ఈయన చాలా గొప్ప వాళ్ళమ్మ. 58 డేస్ నిరాహార దీక్ష అంటే తిండి ఏమీ లేకుండా 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత మనకు సపరేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అనేది తమిళనాడు మెడ్రాస్ వాళ్ళతో కలిసి ఉండేదన్నమాట. అలా కాకుండా తెలుగు వాళ్ళకి సపరేట్ రా సపరేట్ రాష్ట్రం కావాలి అని ఈయన అహర్నిశలు తిండి లేకుండా పోరాడాడమ్మా. ఈయన చెన్నైలో జార్జ్ టౌన్ లో పుట్టాడు. జార్జ్ టౌన్ లో చెన్నైలో మార్చి 16, 1901 పుట్టాడనమాట. ఈయన ఈయన తల్లిదండ్రులు ఫస్ట్ నెల్లూరులోనే ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు చెన్నైకి మద్రాస్ కి అప్పట్లో మద్రాస్ కి వెళ్ళారనమాట. మద్రాస్ కి వెళ్ళిన తర్వాత ఈయన పుట్టాడు. చెన్నై జార్జ్ టౌన్ లో 1901 మార్చి 16 పుట్టాడు. ఈయన తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి దురవయ్య. ఈయన ఎడ్యుకేషన్ మొత్తం చెన్నైలోనే జరిగిందండి. ఈయన ఒక రైల్వే ఎంప్లాయీ. ఈయన చిన్నతనంలోనే భార్య మరణించిందనమాట. అందువల్ల అతనికి ఇంకా జీవితం మీద ఇదైపోయి తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలి అనుకున్నాడు. అందుకని పొట్టి శ్రీరాములు వారు గాంధీజీ గారి ఆశ్రమంలో చేరారు. ఆయన తన స్వాతంత్ర ఉద్యమంలో సాల్ట్ సత్యాగ్రహ, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇలాంటివి చాలా ప్రోగ్రామ్స్ గాంధీజీ గారు మొదలు పెట్టారు కదా. అలాంటి ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఆయన పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందనమాట. తర్వాత మద్రాస్ నుంచి విడిపోయి తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలి అని 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష అనేది మొదలు పెట్టాడు. చెన్నైలో బులుసు సాంబమూర్తి ఆయన ఇంటి వద్ద ఈయన నిరాహార దీక్ష మొదలు పెట్టారు. అప్పటికి ఢిల్లీలో ఉన్న పెద్దవాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. 58 డేస్ తర్వాత ఆయన నిరాహార దీక్ష అంటే తిండి ఏమీ లేకుండా ఉన్నాడు. అలా ఉండడం వల్ల ఏమైంది, 58 డేస్ ఏం తినకుండా ఉండడం వల్ల ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత అప్పట్లో 1952 డిసెంబర్ 15న చనిపోయారమ్మా ఆయన. అప్పట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఆత్మకి శాంతి కలగాలని అప్పుడు సపరేట్ ఆంధ్ర అనే దాన్ని ఇచ్చారు. అంత గొప్పగా ఫైట్ చేశాడమ్మా ఆంధ్రప్రదేశ్ కోసం, సపరేట్ ఆంధ్రప్రదేశ్ కోసం. మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి. పొట్టి శ్రీరాములు వారు ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు అహర్నిశలు తిండి లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేశారమ్మా. ఇంతకు ముందు ఈ ఆంధ్ర అనేది మెడ్రాస్ తమిళ్ వాళ్ళతో కలిసి ఉండేది. అలా కాదు, తెలుగు వాళ్ళకి సపరేట్ రాష్ట్రం ఉండాలి అని ఆయన నిరాహార దీక్ష చేశాడు. ఈయన చెన్నైలోనే పుట్టాడు. చెన్నైలో జార్జ్ టౌన్ లో మార్చి 16, 1901 శ్రీమతి మహాలక్ష్మమ్మ గురవయ్య దంపతులకి జన్మించారు. వీళ్ళిద్దరూ ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు మొదట నెల్లూరులోనే ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు మెడ్రాస్ వెళ్ళారమ్మా. ఈయన ఎడ్యుకేషన్ అంతా చెన్నైలోనే జరిగింది. ఈయన ఒక రైల్వే ఎంప్లాయీ అనమాట. ఈయన చిన్నతనంలోనే భార్య చనిపోవడం వల్ల అతని జీవితాన్ని దేశ సేవకి అందించారు. పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ ఆశ్రమంలో చేరారనమాట. చాలా స్వాతంత్ర ఉద్యమాలలో పాల్గొన్నారు. అట్లా ఏంటి, క్విట్ ఇండియా మూవ్మెంట్, సాల్ట్ సత్యాగ్రహ ఇలాంటి చాలాంటి వాటిల్లో పాల్గొన్నారు. మద్రాస్ నుంచి విడిపోయి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. అక్టోబర్ 19, 1952న ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారనమాట. అప్పుడు చెన్నైలో బులుసు సాంబమూర్తి అనే అతని ఇంటి వద్ద ఈ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. అప్పట్లో ఢిల్లీ పెద్దలు ఎవ్వరూ ఈయన నిరాహార దీక్షని పట్టించుకోలేదన్నమాట. ఈయన ఈ నిరాహార దీక్షలో ఉండంగానే 1952 డిసెంబర్ 15న కన్ను మూశారు. ఆయన కన్ను మూసిన తర్వాత అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆయన ఆత్మ శాంతించాలని అప్పుడు సపరేట్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈయనని అమరజీవి పొట్టి శ్రీరాములు అంటారు. అంటే ఆయన జీవితాన్ని అంకితం చేయడం వల్లే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి రావడం జరిగింది. ఓకేనా అండి. ఒక ఇప్పుడు మనము ఒక యాక్టివిటీ చేద్దాము. యాక్టివిటీ తర్వాత క్లాస్ లోకి ఎంటర్ అవుదామండి. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చూద్దాం, 'చూడండి'. 'చూడండి, 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 'చూడండి,
ఓకేనండి. చూడండి, రామ్ కుడ్ నాట్ డిసైడ్ డాష్ టు ఆస్ట్రేలియా డాష్ లండన్. రామ్ అనే అతను ఆస్ట్రేలియా వెళ్ళాలా లండన్ వెళ్ళాలా అనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు. రామ్ కుడ్ నాట్ డిసైడ్ టు గో ఆస్ట్రేలియా డాష్ లండన్. ఆస్ట్రేలియా వెళ్ళాలా లండన్ వెళ్ళాలా అనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నామండి. ఇవి ఏంటి? కొరిలేటివ్ టంజెన్షన్స్. ఈ కొరిలేటివ్ టంజెన్షన్స్ ఎలా యూస్ చేయాలి అనేది లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ యాక్టివిటీతో మనం ఒక క్విక్ రివిజన్ చేద్దాము. ఓకేనా? ఇప్పుడు నైదర్ నార్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అని చెప్పాను. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? నైదర్ నార్, వెదర్ ఆర్, ఐదర్ ఆర్, బోత్ అండ్. నైదర్ నార్, వెదర్ ఆర్, ఐదర్ ఆర్, బోత్ అండ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు రామ్ కుడ్ నాట్ డిసైడ్ డాష్ టు గో లండన్, సారీ డాష్ టు గో ఆస్ట్రేలియా డాష్ లండన్. ఎటు వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మన ఆప్షన్స్ ప్రకారం వెళ్దాం. చూడండి, నైదర్ నార్ రెండిటికి వెళ్ళాలనుకోవట్లేదా? రెండిటికి వెళ్ళాలి అనుకుంటున్నారా? సో రెండిటికి వెళ్ళాలి అనుకోవడం లేదు, రెండిటికి వెళ్ళొద్దు అనుకోవడం లేదు. సో ఈ నైదర్ నార్ ఐదర్ ఆర్ అనే ఆప్షన్ ని డిలీట్ చేసేది. బోత్ అండ్ అనేది రాదు. సో ఇక్కడ మనకున్న ఓన్లీ వన్ ఆప్షన్ ఏంటండి? వెదర్ ఆర్. వెదర్ అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళాలా లేకుంటే లండన్ కి వెళ్ళాలా? దేనికో ఒక దానికి వెళ్ళు అని అయితే కదా, ఐదర్ లండన్ కి వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. రెండులో ఏదో ఒక దానికి వెళ్ళాలి. దానికి వెళ్ళాలా దీనికి వెళ్ళాలా అనే డౌట్. ఓకే. డాష్ మై టీచర్ డాష్ మై ప్రిన్సిపల్ హ్యాస్ మెట్ మై ఫాదర్. డాష్ మై టీచర్ డాష్ మై ప్రిన్సిపల్ హ్యాస్ మెట్ మై ఫాదర్. ఇక్కడ ఏంటి? ఫాదర్ ని కలవడం వల్ల హ్యాపీగా ఉంటారా సాడ్ గా ఉంటారా అండి? సాడ్ గా ఉంటారు. సో సాడ్ గా ఉంటారు కాబట్టి అ- అది హ్యాపీ న్యూస్ కాదు. కానీ అతను ఎట్లా చెప్తున్నారు? హ్యాపీగా చెప్తున్నారు. కలిస్తే హ్యాపీగా చెప్తారా? చెప్పరు. కలవకపోతేనే హ్యాపీగా చెప్తారు. సో ఇక్కడ కలవలేదు అని అర్థం. కలవలేదు అని అర్థం వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయమ్మా? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆర్, నైదర్ నాట్. ఇక్కడ ఐదర్ ఆర్ అంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కలిసారు. సో అయితే కాదు. కలిస్తే ఖచ్చితంగా ఫాదర్ ని కలిసారంటే కంప్లైంట్స్ వస్తాయి. సో అదైతే కాదు, హ్యాపీ కాదు. సో ఆప్షన్ ఏ డిలీట్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వాళ్ళ టీచరే రాదు, వాళ్ళ ప్రిన్సిపల్ కూడా కలిసారు అని చెప్తారా? కలిస్తే అంత హ్యాపీగా చెప్తారా? చెప్పదు. సో అది కూడా రాంగ్. వెదర్ ఆర్, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కలిసారు అనుకుందామా? కాదు. నైదర్ నార్, ఇద్దరు కలవలేదు కాబట్టి వాడు హ్యాపీగా ఉన్నాడు. సో హిజ్ ఆన్సర్ ఈస్ నైదర్ మై టీచర్ నార్ మై ప్రిన్సిపల్ హ్యాస్ మెట్ మై ఫాదర్. వెరీ. వి ఫౌండ్ డాష్ షెల్స్ డాష్ పెబుల్స్ ఎట్ ద బీచ్. మేము మాకు షెల్స్ పెబుల్స్ దొరికాయి బీచ్ లో అంటున్నారు. ఐదర్ షెల్స్, ఐదర్ ఆప్షన్స్ ఆర్ బోత్ అండ్ ఐదర్ ఆర్. రెండు దొరికాయి అంటున్నారు. లేకపోతే అది ఐదర్ షెల్స్ కానీ ఐదర్ పెబుల్స్ కానీ దొరికాయి. టూ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? రెండుట్లో ఏదో ఒకటి దొరికాయి అని చెప్పట్లేదమ్మా. రెండు దొరికాయి రెండు దొరికాయి అని చెప్తున్నారు. పెబుల్స్ దొరికాయి మరియు షెల్స్ కూడా దొరికాయి అని చెప్తున్నారు. రెండు దొరికాయి అని చెప్పేటప్పుడు ఏం యూజ్ చేస్తాం? బోత్ అండ్ ఐదర్ ఆరా? బోత్ అండ్ ఐదర్ ఆర్ ఏది యూజ్ చేస్తాం? బోత్ అండ్. సీత హ్యాస్ టు డాష్ clean the room dash do the dishes. Sita has to dash clean the room dash do the dishes. ఆమెకు ఉన్నాయి ఏంటమ్మా? ఆప్షన్స్ ఏంటి? నైదర్ నార్, వెదర్ ఆర్, బోత్ అండ్ ఐదర్ ఆర్. సో సీతా హ్యాస్ టు డాష్ క్లీన్ ద రూమ్ డాష్ డు ద డిషెస్. ఆప్షన్ ఏ నైదర్ నార్, ఆప్షన్ బి వెదర్ ఆర్, ఆప్షన్ సి బోత్ అండ్, ఆప్షన్ డి ఐదర్ ఆర్. ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయండి. సీతా హ్యాస్ టు Sita has to dash clean the room dash do the dishes. Sita has to clean the room dash do the dishes. Your options are A neither nor, B either whether or, C both and, D either or. ఇప్పుడు ఏంటి? ఆమెకి ఉన్నది టూ ఆప్షన్స్, ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో నైదర్ నోరా, వెదర్ ఆరా, బోత్ అండ్. బోత్ చేయడం అనేది అవ్వదు. నైదర్ నార్ రెండు చేయకుండా అయితే ఉండదు, ఏదో ఒకటి చేయాలి. సో వెదర్ ఆర్. సో యువర్ ఆప్షన్ ఈస్
అదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు. ఏదైతే క్వశ్చన్ డౌట్ అయితే కాదు, రెండిట్లో ఏదైనా చేయొచ్చు కదమ్మా. ఇంగ్లాండ్ డాష్ లాస్ట్ ద గేమ్ డాష్ ద సిరీస్. ఇంగ్లాండ్ గేమ్ లాస్ అయింది, సిరీస్ లాస్ అయింది. ఇప్పుడు రేదర్ దాన్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్. ఇంగ్లాండ్ డాష్ లాస్ట్ ద గేమ్ డాష్ ద సిరీస్. రాదర్ దాన్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్. రాదర్ దాన్ యూస్ చేయము, నైదర్ నార్ అది ఇది రెండు లాస్ అవ్వలేదు కదా, ఆల్రెడీ వాళ్ళు లాస్ అయిందని చెప్తున్నారు, సో నెగిటివ్ అనేది యూస్ చేయము. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఛాన్స్ ఉంది. బోత్ లాస్ ద సిరీస్, లాస్ ద గేమ్ అండ్ ద సిరీస్ అనొచ్చు. కానీ ఇప్పుడు ఏంటమ్మా, బోత్ అయినాయి అని ఒకేసారి అయితే చెప్పలేము. సో యువర్ ఆప్షన్ ఈస్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. గేమ్ లాస్ అవ్వడమే కాదు, ఏమైంది, సిరీస్ కూడా లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో యువర్ ఆన్సర్ ఈస్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. షీ ఈస్ డాష్ అప్సెట్ డాష్ నాట్ హ్యాపీ. ఆమె అప్సెట్ అయింది, అలా అని హ్యాపీగా ఉందా, లేదు, హ్యాపీగా కూడా లేదు. యువర్ ఆప్షన్స్ ఆర్ బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నైదర్ నార్, వెదర్ ఆర్. She is dash upset dash not happy. Both and, not only but also, neither nor, whether or. చెప్పాలండి. సో బోత్ అండ్ అని బోత్ అప్సెట్ నాట్ హ్యాపీగా ఉండడం అవ్వదు. నైదర్ నార్ అది ఇది కాదు, ఆల్రెడీ నాట్ ఇచ్చారు కాబట్టి నైదర్ నార్ డిలీట్. వెదర్ ఆర్ రెండిట్లో ఒకటైతే ఉండాలి. సో యువర్ ఆప్షన్ ఈస్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. Dash my cousin, dash my grandma love to eat chicken. Not only but also, neither nor, whether or, both and. Dash my cousin, dash my grandma love to eat chicken. Not only but also, neither nor, whether or, both and. Not only but also, మా కజినే కాదు, మా గ్రాండ్ మదర్ కూడా కాదు, అవ్వదు. దట్ ఆప్షన్ ఇస్ డిలీటెడ్. నైదర్ నార్ ఇద్దరికి ఇష్టం లేదు అనే ఆప్షన్ కూడా డిలీటెడ్. వెదర్ ఆర్ వాళ్ళిద్దరిలో ఎవరు టోటల్ ఎట్లయితే ఉండదు కదా, మా చికెన్ అందరికి ఇష్టం ఉంటుంది. సో యువర్ ఆప్షన్ ఇస్ బోత్ అండ్. Ram could not decide whether to go Australia or London. Neither my teacher nor my father has met the principal. We found both shells and pebbles at the beach. Sita has to either clean the room or do the dishes. England not only lost the game but also the series. She is not only upset but also happy. Both my cousin and my grandma love to eat. ఓకేనండి, దాంతో యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు మన క్లాస్ లోకి వెళ్దాము. ఓకే, ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్ లో కన్జంక్షన్స్ గురించి చెప్పుకున్నామండి. కన్జంక్షన్స్ అంటే ఏంటండి? కన్జంక్షన్స్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు జాయిన్ టూ వర్డ్స్ ఆర్ టూ ఫ్రేజెస్ ఆర్ టూ క్లాజెస్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో కన్వెన్షన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో చెప్తున్నాం. ఎన్ని టైప్స్ ఉంటాయండి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్వెన్షన్స్ డూ వి హ్యావ్? త్రీ టైప్స్ ఆఫ్ కన్వెన్షన్స్. ఏమేంటివండి అవి? కోఆర్డినేటింగ్ కన్వెన్షన్, కొరిలేటివ్ కన్వెన్షన్, సబార్డినేటింగ్ కన్వెన్షన్. ఆల్రెడీ కోఆర్డినేటింగ్ కన్వెన్షన్స్ చెప్పుకున్నాం. కోఆర్డినేటింగ్ కన్వెన్షన్స్ ఏంటి? ఫ్యాన్ బాయ్స్, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, అట్, సో అవన్నీ ఎలా యూస్ చేయాలో చెప్పుకున్నాం. సో కొరిలేటివ్ కన్వెన్షన్స్ చెప్పుకున్నాం. ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బట్, అండ్, రాదర్ దాన్, సచ్ దట్, స్కార్స్లీ వెన్, ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు మన క్లాస్ లో ఈ క్లాస్ లో మనము సబార్డినేటింగ్ కన్వెన్షన్స్ గురించి చెప్పుకుందాం. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి చెప్పుకుందామండి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే
This subordinating conjunctions, ఈ subordinating conjunctions ఎక్కువ కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తాం. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఎక్కువ కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తాం. అసలు కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఎక్కువ కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తానన్నాను. అలానే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, కొరిలేటివ్ కంజంక్షన్స్ చెప్పేటప్పుడు చెప్పాను, అవి రెండు ఎక్కువ కాంపౌండ్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తారు అని. సో ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మేడం కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి అనేది డౌట్ రావాలి. సెంటెన్సెస్ that have sentences that have independent clause, sentences that have independent clause and main clause, independent clause and sentences that have independent clause and dependent clause are called complex sentences అంటే ఏవైతే సెంటెన్సెస్ లో ఇండిపెండెంట్ క్లాజ్ డిపెండెంట్ క్లాజ్ అనేవి రెండు ఉంటాయో దాన్ని నేను కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటా. ఇప్పుడు అర్థమైంది కదండి మీకు కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి? లేదు మ్యామ్, ఇప్పుడే మాకు ఒక డౌట్ వచ్చింది. మేడం సెంటెన్స్ అంటే తెలుసు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని, అందులో మళ్ళీ ఈ ఇండిపెండెంట్ క్లాజ్ ఏంటి, డిపెండెంట్ క్లాజ్? మీరు చెప్పండి, క్లాజ్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. క్లాజ్, క్లాజ్ అంటే ఏంటి చెప్పాలి. క్లాజ్ అంటే ఏంటండి మీరు చెప్పాలి. మేడం నేనేం చెప్పాను, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అన్నాను. సెంటెన్సెస్ దట్ హ్యావ్ ఇండిపెండెంట్ క్లాజ్ డిపెండెంట్ క్లాజ్ అన్నాను. ఇండిపెండెంట్ క్లాజ్ డిపెండెంట్ క్లాజ్ రెండు ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నారు. ఓకే రైట్ మేడం అన్నారు. సార్ మీకు రాలేదు డౌట్, ఇప్పుడు నాకు వచ్చింది, చెప్పాలి మీరు. క్లాజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్ క్లాజ్? క్లాజ్ అంటే ఏంటి? మీకు డౌట్ రాలేదు కదండి, సో నాకు వచ్చింది చెప్పండి ఇప్పుడు, క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ అంటే ఏంటండి? Group of words that give some meaning. Group of words that give some meaning is called clause. Clause అంటే ఏంటండి? ఏదైనా కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వాటికి కొంచెం మీనింగ్ అనేది ఉంటే దాన్ని క్లాజ్ అంటాము. సరే మేడం, ఇది కూడా ఓకే. ఏదైనా కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దాటికి కొంచెం మీనింగ్ ఉంటే అది క్లాజ్ అన్నారు. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది చెప్పండి. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి చెప్పండి. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి? ఏ క్లాజ్ లో అయినా అమ్మా, ఏ క్లాజ్ లో అయినా సబ్జెక్ట్ వర్బ్ అయితే ఉంటాయండి. సబ్జెక్ట్ వర్బ్ అయితే కంపల్సరీగా ఉంటాయి. అలానే ఇండిపెండెంట్ క్లాజ్ లో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, డిపెండెంట్ క్లాజ్ లో కూడా సబ్జెక్ట్ వర్బ్. ఇండిపెండెంట్ క్లాజ్ కి వచ్చేటప్పటికి ఈ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అనేది గివ్ సమ్ మీనింగ్, కెన్ స్టాండ్ అలోన్, కెన్ స్టాండ్ అలోన్, రెండు మీనింగ్ ఇస్తాయండి. ఇది కెన్ స్టాండ్ అలోన్ అంటే దానికి ఏ సపోర్ట్ లేదు, దానంతట అది నిలబడగలదు. ఇక్కడ డిపెండెంట్ క్లాజ్ కి వచ్చేటప్పటికి ఇట్ కెనాట్ స్టాండ్ అలోన్, ఇది దానంతట అది నిలబడలేదు, కెనాట్ స్టాండ్ అలోన్. దీనికి ఒక సబార్డినేటింగ్ క్లాజ్ అనేది కూడా ఉంది. సబ్జెక్ట్ వర్బ్ తో పాటు ఎస్సి అంటే సబార్డినేట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ కూడా ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ ఉంటాయి, క్లాజ్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కొంత మీనింగ్ అయితే ఇస్తాయి. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, అది కెన్ స్టాండ్ అలోన్, అది ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలదు. అదే డిపెండెంట్ క్లాజ్ కి వచ్చేటప్పటికి దీంట్లో కూడా సబ్జెక్ట్ వర్బ్ అనేవి రెండు ఉంటాయి, కానీ దానంతట అది నిలబడదు, అది ఒక సబార్డినేట్ క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్, సారీ, సబార్డినేటింగ్ కంజంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఈ డిపెండెంట్ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటాము. ఈ ఇండిపెండెంట్ క్లాజ్ ని మెయిన్ క్లాజ్ అని కూడా అంటాము. దీన్ని ఏమంటామమ్మా? మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము. దీన్ని డిపెండెంట్ క్లాజ్ ని సబార్డినేటింగ్ క్లాజ్ అని కూడా అంటాము. ఏమంటాము? సబార్డినేటింగ్ క్లాజ్. ఎందుకయ్యా అంటే దాంట్లో సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని సబార్డినేటింగ్ క్లాజ్ అంటాం. ఏమంటాము? సబార్డినేటింగ్ క్లాజ్ అంటాం. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని సబార్డినేటింగ్ క్లాజ్ అని కూడా అంటాం. ఓకేనమ్మా, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడండి, ఎగ్జాంపుల్స్ తో చూద్దాము మనము. సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఎక్కువ ఎక్కడ యూస్ చేస్తామమ్మా? సబార్డినేట్ క్లాజ్ లో యూస్ చేస్తాం. ఈ సబార్డినేటింగ్ క్లాజ్ అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఎక్కడ యూస్ చేస్తామంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో యూస్ చేస్తాం. ఈ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటమ్మా? సెంటెన్సెస్ దట్ హ్యాస్ ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ డిపెండెంట్ క్లాజ్ రెండు ఉండేదాన్ని సబార్డినేట్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాము. సో ఇప్పుడు క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ అంటే ఏంటండి? ఏదైనా సెంటెన్సెస్ కి సబ్జెక్ట్ వర్బ్ రెండు ఉంటే దాన్ని మనం క్లాజ్ అంటాము. అట్లానే కాకుండా అది కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ యొక్క కలయిక అన్నమాట. కలిసి వాటికి ఒక మీనింగ్ ఇచ్చేదాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాము. ఈ క్లాజ్ ఎన్ని ఉన్నాయి? ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది, డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ లో కానివ్వండి, సబార్డినేట్ క్లాజ్ లో ఇండిపెండెంట్ క్లాజ్ ని ఏమంటామండి? మెయిన్ క్లాజ్ అంటాము. ఈ డిపెండెంట్ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటాము. ఈ బోత్ ఇండిపెండెంట్ క్లాజ్ లో సబార్డినేట్ క్లాజ్ లో సబ్జెక్ట్ వర్బ్ అనేవి కామన్ గా ఉంటాయండి. కానీ ఇక్కడ ఈ సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ లో సబార్డినేటింగ్ కంజంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ క్లాజ్ అనేది దాని అంతటా అది నిలబడదు. ఆ సెంటెన్స్ వరకు దాని వరకు అయితే దానికి మీనింగ్ ఉంటుంది. అదే కానీ డిపెండెంట్ క్లాజ్ అనేది ఒక వేరే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది సహజంగా చూడండి, ఇండిపెండెంట్ అంటే ఏంటమ్మా? ఎవరి మీద ఆధారపడకుండా ఉండే వాళ్ళని ఇండిపెండెంట్. ఎవరి మీద ఆధారపడే వాళ్ళని ఏమంటాము? డిపెండెంట్. సో అదే అన్నమాట. ఎవరి మీద ఆధారపడకుండానే దాని అంతటా అది ఒక మీనింగ్ ఇచ్చేదాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాము. దేని మీదైనా ఆధారపడి మీనింగ్ ఇచ్చేదాన్ని డిపెండెంట్ క్లాజ్. ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ద బెల్ ర్యాంగ్ ఆఫ్టర్ ద టీచర్. ద బెల్ ర్యాంగ్ ఆఫ్టర్ ద టీచర్ వెంట్. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. Can stand. ద బెల్ ర్యాంగ్ ఆఫ్టర్ ద టీచర్ వెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద బెల్ ర్యాంగ్ ఆఫ్టర్ ద టీచర్ వెంట్ అన్నాను. ఇప్పుడు ఇందులో మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ ఏంటి, డిపెండెంట్ క్లాజ్ ఏంటి చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్పాను? ప్రతి క్లాజ్ లో ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉంటుంది అని చెప్పాను. ఇక్కడ కూడా ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉన్నాయి. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని వర్బ్స్ ఉన్నాయి అనేది చూడండి. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని వర్బ్స్ ఉన్నాయి అనేది చూడండి. గ్రూప్ ఆఫ్ క్లాజ్ అంటే ఏంటండి? క్లాజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏముంటాయి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్జెక్ట్ వర్బ్ రెండు ఉంటాయి. క్లాజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. దీంట్లో మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ రెండు ఉంటాయని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద బెల్ ర్యాంగ్ ఆఫ్టర్ ద టీచర్ వెంట్. ఇండిపెండెంట్ క్లాజ్ అన్నాను, మెయిన్ డిపెండెంట్ క్లాజ్ అన్నాను. ఇండిపెండెంట్ క్లాజ్ లో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, డిపెండెంట్ క్లాజ్ లో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. అట్లానే ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి చూ. ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఒక వర్బ్. ఇక్కడ చూడండి, ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఒక వర్బ్. ఆల్రెడీ నేను చెప్పినట్లే ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తాం.
కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో ఏముంటాయని చెప్పానండి? ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుందని చెప్పాను, డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ లో సబ్జెక్టివ్ వర్బ్ ఉంటుంది, డిపెండెంట్ క్లాజ్ లో సబ్జెక్ట్. ఇప్పుడు రెండు సబ్జెక్టులు ఉన్నాయి, రెండు వర్బ్. ఇంకొకటి ఏంటి, ఇక్కడ డిపెండెంట్ క్లాజ్ కి సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. ఇదే సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి, ఇండిపెండెంట్ క్లాజ్ ఏంటి, డిపెండెంట్ క్లాజ్. ఇది బెల్ ర్యాంగ్, బెల్ కొట్టారు. ఆఫ్టర్ ద టీచర్ వెంట్, టీచర్ వెళ్ళిన తర్వాత. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీనింగ్ చూసే వరకు ఎలా వస్తుందో చూడండి. ద బెల్ ర్యాంగ్, బెల్ కొట్టారు, అయిపోయింది. అది దేని మీద ఆధారపడడం లేదు. సో దీన్ని ఏమంటాం మనము? ఈ పార్ట్ ఏమంటామండి? ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఎందుకు? అది దేని మీద ఆధారపడడం లేదు కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. అదే ఇది చూడండి, ఆఫ్టర్ ద టీచర్ వెంట్, టీచర్ వెళ్ళిన తర్వాత. ఏమైందండి టీచర్ వెళ్ళిన తర్వాత? ఏమైంది చెప్పండి? టీచర్ వెళ్ళిన తర్వాత ఏమైంది? ఏమైందో తెలియదు. సో దాని మీద ఆధారపడి ఉంది, దేని మీద ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని డిపెండెంట్ క్లాజ్ అన్నారు. ద బెల్ ర్యాంగ్, టీచర్ వెళ్ళిన తర్వాత ఏమైంది? బెల్ కొట్టడం అనేది జరిగింది. సో రెండు కలిసి కాంప్లెక్స్ సెంటెన్సెస్ అయినాయి. కానీ ఇది ఆఫ్టర్ ద టీచర్ వెంట్, టీచర్ వెళ్ళిన తర్వాత ఏమైంది, ఏమైందో మనకి తెలియదు. సో అదేమవుతుందండి? డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ద బెల్ ర్యాంగ్ అనేది ఏమవుతుంది? ఇండిపెండెంట్ క్లాజ్. సో ఇప్పుడు అర్థమైంది కదండి, ఒక సెంటెన్స్ లో మనం ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ అనేది ఎలా కనుక్కుంటాము. ఇది కెనాట్ స్టాండ్ అలోన్, కెనాట్ స్టాండ్ అలోన్ అండ్ గివ్, కెన్ స్టాండ్ అలోన్ అండ్ గివ్ మీనింగ్. గివ్ మీనింగ్, can stand alone and give meaning, cannot stand alone, it does not give meaning, and does not give meaning. మీనింగ్ ఉండదు, అదే మీనింగ్ ఇస్తుంది. కెన్ స్టాండ్ అలోన్, దాన్ని ఇండిపెండెంట్ క్లాజ్, మెయిన్ క్లాజ్ అని అంటాం. ఇప్పుడు అర్థమైంది కదండి, డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా చూడండి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఎక్కడ యూజ్ చేస్తారండి? కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తారు. కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి? సెంటెన్సెస్ ఏవైతే సెంటెన్సెస్ లో ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ అనేవి రెండు ఉంటాయో దాన్నే కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాము. క్లాజ్ అంటే ఏంటండి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అందులో సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, రెండు ఉంటేనే దాన్ని క్లాజ్ అంటాం. అవి రెండు రకాలు ఉన్నాయి. ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది, డిపెండెంట్ క్లాజ్ ఉంది. ఇండిపెండెంట్ క్లాజ్ లో కూడా సబ్జెక్టివ్ వర్బ్ ఉంటుంది, అది దానంతట అది నిలబడగలదు, దానికి కొంచెం మీనింగ్ అనేది ఉంటుంది, మీనింగ్ అనేది తెలుస్తుంది. డిపెండెంట్ క్లాజ్ లో సబార్డినేటింగ్ కంజంక్షన్, సబ్జెక్టివ్ వర్బ్ ఉంటాయి, అది దానంతట అది నిలబడలేదు, అది కంప్లీట్ గా మీనింగ్ ఇవ్వలేదు. ఈ ఇండిపెండెంట్ క్లాజ్ ని కూడా మెయిన్ క్లాజ్ అని అంటాము, డిపెండెంట్ క్లాజ్ ని సబార్డినేటింగ్ క్లాజ్ అని కూడా అంటాం. ఓకేనా అండి? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ద బెల్ ర్యాంగ్ ఆఫ్టర్ ద టీచర్ వెల్, టీచర్ వెళ్ళిన తర్వాత బెల్ కొట్టారు. బెల్ ర్యాంగ్ అనేది ఒకటి, టీచర్ వెళ్ళడం అనేది ఒకటి. ఈ రెండు క్లాజెస్ ని ఆఫ్టర్ అనే సబార్డినేటింగ్ కంజంక్షన్ తో కలిపాము. సబార్డినేటింగ్ కంజంక్షన్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ముందైతే ఎగ్జాంపుల్ తో మనం ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, డిపెండెంట్ క్లాజ్ అనేది ఏంటో చూద్దాం. ద బెల్ ర్యాంగ్ ఆఫ్టర్ ద టీచర్ వెల్, ఏం చెప్పాను? మెయిన్ క్లాజ్ కానివ్వండి, సబార్డినేటింగ్ క్లాజ్ కానివ్వండి, సబ్జెక్ట్ అనేది వర్బ్ అనేది ఉంటుంది. అట్లానే ఇచ్చిన సెంటెన్సెస్ లో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి తెలుసుకున్నాం. సబార్డినేటింగ్ కంజంక్షన్ కూడా చూసాం. ఏదైతే దానంతట అది నిలబడగలిగిందో ద బెల్ ర్యాంగ్ అనేది, దాన్ని మనం ఏమన్నామండి? మెయిన్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అన్నాము. ఏదైతే ద టీచర్ హ్యాడ్ వెంట్ అనే దాన్ని మనము సబార్డినేట్, దాన్ని ఏమన్నాము? డిపెండెంట్ క్లాజ్ అన్నాము. ఇక్కడ రాస్తాను, ఆల్రెడీ చెప్పాను చూడండి. ద బెల్ ర్యాంగ్ అది సబ్జెక్ట్ వర్బ్, అది దానంతట అది నిలబడగలిగింది కాబట్టి దాన్ని ద బెల్ ర్యాంగ్. ద బెల్ ర్యాంగ్ అంటే ఏంటి? బెల్ కొట్టారు. ఆఫ్టర్ ద టీచర్, ఏ సెంటెన్స్ చదివితే మనకి మీనింగ్ తెలుస్తుందని? బెల్ కొట్టారు, ఇది చదివితే మనకి మీనింగ్ క్లియర్ గా తెలుస్తుంది. సో దీన్ని ఏమంటాము? ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. డిపెండెంట్ క్లాజ్ అంటే ఆఫ్టర్ ద టీచర్, టీచర్ వెళ్ళిన తర్వాత. దీనికి కంప్లీట్ మీనింగ్ రావట్లేదు కాబట్టి సో దీన్ని ఏమంటున్నామండి మనము? ఇది దేని మీద ఆధారపడి ఉంది, దేని మీద ఆధారపడి ఉంది? బెల్ ర్యాంగ్, టీచర్ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి? బెల్ కొట్టడం అనేది జరిగింది. సో ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది, ఇది ఇండిపెండెంట్ క్లాజ్.
ఇక్కడ వరకు క్లియర్ కదండి? ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ గా అదే క్లియర్ కదండి? సబార్డినేటింగ్ క్లాజ్ ఆర్ మెయిన్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్, సబార్డినేటింగ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ ఆర్ మెయిన్ క్లాజ్ అనేది అర్థమైంది కదండి? ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఏంటంటే ఆఫ్టర్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. అర్థమైంది కదండి ఇప్పుడు ఇక్కడి వరకు? సో ఎనీ డౌట్స్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. I went to the place where we met first time. I went to the place where we met first time. ఇందులో ఇండిపెండెంట్ క్లాజ్ ఏంటి, మెయిన్ క్లాజ్ ఏంటి? ఇండిపెండెంట్ క్లాజ్ ఏంటి, డిపెండెంట్ క్లాజ్ ఏంటో చెప్పాలి. చూడండి అమ్మా, ఐ వెంట్ టు ద ప్లేస్ వేర్ వి మెట్ ఫస్ట్ టైం, అది సెంటెన్స్. ఇప్పుడు ఇందులో ఇండిపెండెంట్ క్లాజ్ ఏంటి, డిపెండెంట్ క్లాజ్ ఏంటి చెప్పాలి. ఓకే, నేను ఇందాకే చెప్పినట్లే ఇచ్చిన సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి చూద్దాం అన్నారు కదా. చూద్దాం, చూసి దాన్ని బట్టి ఏది డిపెండెంట్ క్లాజ్ ఏది ఇండిపెండెంట్ క్లాజ్ చెప్పాలి. నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను అండి. ముందు ఇందులో ఇచ్చిన దాంట్లో సబార్డినేట్ క్లాజ్ ఏంటి, మెయిన్ క్లాజ్ ఏంటి చెప్పాలి. సో ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది వర్బ్. ఐ వెంట్ టు ద ప్లేస్, నేను ఆ ప్లేస్ కి వెళ్ళాను. ఓకే, రైట్, వెరీ గుడ్. అక్కడి వరకు అర్థమైంది. ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ వేరు. సో ఇప్పుడు ఏంటి, ఇచ్చిన సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి చూసాము, సబార్డినేట్ కంజంక్షన్. సో ఇప్పుడు రాస్తాము. ఇందులో అయితే ఐ వెంట్ టు ద ప్లేస్, అది దానంతట అది మీనింగ్ వచ్చింది కాబట్టి దాన్ని నేను ఇండిపెండెంట్ క్లాజ్. ఐ వెంట్ టు ద ప్లేస్ వేర్ వి మెట్ ఫస్ట్ టైం. ఇచ్చిన సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి చూసాము. ఇప్పుడు చూడండి, వేర్ వి మెట్ ఫస్ట్ టైం, మనం ఎక్కడైతే ఫస్ట్ టైం కలిసాము, ఏం జరిగింది అక్కడ, అక్కడ ఏం జరిగిందో తెలియదు, అక్కడ ఏమైందో తెలియదు, కానీ దాని మీనింగ్ లేదు. మనం ఎక్కడైతే ఫస్ట్ టైం కలిసాము అక్కడి వరకే హాఫ్ మీనింగ్. దానంతట అదైతే డిపెండ్ అయ్యి లేదు, అది దేని మీద ఆధారపడింది. సో దేని మీద ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని డిపెండెంట్ క్లాజ్ అన్నాము. ఐ వెంట్ టు ద ప్లేస్, నేను ఆ ప్లేస్ కి వెళ్ళాను అని డైరెక్ట్ చెప్పారు. సో అది ఇండిపెండెంట్ క్లాజ్ అయింది. ఈ రెండింటిని కలిపితేనే మనకి ఇప్పుడు ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ఏర్పడుతుంది. ఐ వెంట్ టు ద ప్లేస్, నేను ఏ ప్లేస్ కి అయితే వెళ్ళాను అక్కడ మనము ఫర్ ద ఫస్ట్ టైం కలిసాము. ఎక్కడైతే మనము ఫస్ట్ టైం కలిసామో ఆ ప్లేస్ కి వెళ్ళాను అని చెప్తున్నాడు, అంతే. అర్థమైందా అండి ఇప్పుడు? ఐ వెంట్ టు ద ప్లేస్ వేర్ వి మెట్ ఫర్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ టైం ఎక్కడైతే కలిసానో ఆ ప్లేస్ కి వెళ్ళాను అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసిన సబార్డినేటింగ్ కంజంక్షన్ ఏంటి, వేర్ అండి. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదండి, ఇచ్చిన సెంటెన్సెస్ లో మెయిన్ క్లాజ్ ఏంటి, డిపెండెంట్ ఆర్ సబార్డినేట్ క్లాజ్ ఏంటి, మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలో తెలిసింది కదండి. ఫస్ట్ సెంటెన్స్ లో ఉండే సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి చూసుకోండి. ఆ సబ్జెక్ట్ వి మెట్ ఫస్ట్ టైం, వి మెట్ ఫస్ట్ టైం ఏంటి, వి మెట్ ఫస్ట్ టైం కలిసాము, ఏమైంది అక్కడ తెలియదు. సో ఇట్లా దేని మీద అయితే ఆధారపడుతుందో దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాము, దేని మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా ఉండేదాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటాము. సో ఇప్పుడు మనకి ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి,
డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, అసలు క్లాజ్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటారు. అర్థమైంది కదండి. అర్థమైంది కదండి. ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం చూడండి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఎక్కడ యూస్ చేస్తారు అంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో యూస్ చేస్తారు. కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో యూస్ చేస్తారు, రైట్. కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటండి, ఏవైతే సెంటెన్సెస్ లో ఇండిపెండెంట్ క్లాజ్ డిపెండెంట్ క్లాజ్ అనేవి రెండు ఉంటాయో దాన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాం. ఓకే, అది కూడా కరెక్ట్. అసలు క్లాజ్ అంటే ఏంటి, ఏవైతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అందులో సబ్జెక్టివ్ వర్బ్ ఉండే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని క్లాజ్ అంటాం. దాంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఏమేంటివి అంటే ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ ని కూడా మెయిన్ క్లాజ్ అంటాము. డిపెండెంట్ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. దీంట్లో కూడా సబ్జెక్టివ్ వర్బ్ ఉంటుంది, ఇందులో కూడా సబ్జెక్టివ్ వర్బ్ ఉంటుంది. ఇందులో సబ్జెక్టివ్ వర్బ్ తో పాటు సబార్డినేటెడ్ కంజంక్షన్ కూడా ఉంటుంది. ఐ వెంట్ టు ద ప్లేస్, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో ఐ వెంట్ టు ద ప్లేస్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. వెన్ వి మెట్ ఫర్ ద ఫస్ట్ టైం అనేది, వెన్ వి మెట్ ఫస్ట్ టైం అనేది డిపెండెంట్ క్లాజ్. అర్థమైందా అండి, ఇక్కడి వరకు క్లియర్ కదా. ఒక్కసారి నోట్ చేసుకోండి. ఐ గివ్ యూ టైమ్ టు నోట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మనం ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ గురించి చూద్దామండి. ఇప్పుడు మనం ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటిల్ వరకు అంటిల్ గురించి చూద్దాం. ఇప్పుడు మనము సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటిల్ గురించి చూద్దాం, సరేనా. ఈ అంటిల్ అనే కంజంక్షన్ ని తెలుగులో అప్పటి వరకు అని అంటాం. ఇది ఏం చేస్తుంది అంటే దట్ కనెక్ట్స్ an event an event or action to specific point ఆఫ్ టైం. ఏం చేస్తుంది, ఒక ఈవెంట్ ని కానీ ఒక యాక్షన్ ని కానీ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం తో కనెక్ట్ చేస్తుంది. అలా కనెక్ట్ చేయడానికి యూజ్ చేసే కంజంక్షన్ ని అంటిల్ అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది, ఓకేనా. ఎగ్జాంపుల్, ఐ won't tell them until you say I can. అంటే ఏంటి అంటే నేను వాళ్ళకి చెప్పను, ఎప్పటి వరకు చెప్పను, నువ్వు నేను చెప్పచ్చు అని చెప్పేదాకా చెప్పను. ఈ ఈవెంట్ ని ఈ పాయింట్ ఆఫ్ టైం తో కనెక్ట్ చేసింది. ఇది ఒక టైం, ఏ టైం వరకు చెప్పద్దు, నువ్వు చెప్పచ్చు అని చెప్పేంత వరకు నేను వాళ్ళకి చెప్పను. ఈ యాక్షన్ ఎప్పటి వరకు జరగకూడదమ్మా, నేను చెప్పచ్చు అని చెప్పేంత వరకు ఈ యాక్షన్ అనేది జరగకూడదు. ఈ యాక్షన్ ని ఈ టైం వరకు జరగద్దు అని చెప్పడానికి యూజ్ చేసిన కంజంక్షన్ ఏంటి, అంటిల్. నేను చెప్పేంత వరకు మీరు ఆ పని చెయ్యొద్దు, నేను చెప్పేంత వరకు నువ్వు వాళ్ళకైతే చెప్పద్దు. ఇది టైం, ఈ టైం ఏదో ఒక టైంలో నువ్వు చెప్తావు చెప్పమని, అప్పటి వరకు నేనైతే వాళ్ళకి ఆ పని అయితే చెప్పొద్దు కదా, ఆ మాట అయితే చెప్పొద్దు కదా. సో ఈ యాక్షన్ ని ఈ టైం వరకు చెప్పొద్దు అని చెప్పడానికి మనం యూజ్ చేసిన కంజంక్షన్ ఏంటండి, అంటిల్ అనే కంజంక్షన్ ని యూజ్
అర్థమైందా అండి? ఎప్పటి వరకు ఏ టైం వరకు చెప్పకూడదు, నేను చెప్పొచ్చు అని చెప్పేంత టైం వరకు వాళ్ళకి ఆ పని అయితే జరగకూడదు, అంతే కదా. ఒక ఈవెంట్ ని, ఒక పనిని ఆ పాయింట్ వరకు జరగకూడదు అని చెప్పడానికి యూజ్ చేసిన కన్వెన్షనే అంటిల్. ఇంకొక రకంగా కూడా రాయొచ్చండి దీన్ని. అంటిల్ సేమ్ అది మధ్యలోనే ఉండాలి అని అయితే రూల్ లేదు. ఆ అంటిల్ అనే సబార్డినేటింగ్ కన్వెన్షన్. అంటిల్ యు సే ఐ క్యాన్, ఐ వోంట్ టెల్ దమ్, నువ్వు చెప్పేంత వరకు నేనైతే చెప్పను. ఈ అంటిల్ అనేది సెంటెన్స్ మధ్యలోనే ఉండాలని లేదు, ఇట్లా కూడా రాయొచ్చు. అంటిల్ యు సే ఐ క్యాన్, ఎప్పుడైతే నువ్వు నేను చెప్పొచ్చు అని చెప్తావో అప్పటి వరకు నేను వాళ్ళకి చెప్పను. అర్థమైందా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఒక సిచ్యుయేషన్ చెప్తాను, మీరు ట్రై చేయండి అమ్మా. టీచర్ చెప్పేంత వరకు మీరు బయటికి రావద్దు, టీచర్ చెప్పేంత వరకు మీరు బయటికి రావద్దు, ఈ కొత్త సిచ్యుయేషన్. దీన్ని మీరు అంటిల్ యూజ్ చేసి రాయాలి. ఏంటి? టీచర్ చెప్పేంత వరకు మీరు బయటికి రాదు. ఆ సిచ్యుయేషన్ ని మనం ఇప్పుడు అంటిల్ యూజ్ చేసి రాద్దాం. అంటిల్ ద టీచర్ ఆస్క్ యూ షుడ్ నాట్ కమ్ అవుట్. యూ షుడ్ నాట్ కమ్ అవుట్. దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చండి? యూ షుడ్ నాట్ కమ్ అవుట్ అంటిల్ ద టీచర్ ఆస్క్. అంటిల్ ద టీచర్. ఓకేనా అండి? ఇప్పుడు అర్థమైందండి అంటిల్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూసి ఈ సెషన్ ఎండ్ చేద్దాం. ఇక్కడ వాన పడుతుంది, వాన ఆగేంత వరకు ఇక్కడే ఉందాము, వాన ఆగేంత వరకు ఇక్కడే ఉందాం, వాన ఆగేంత వరకు ఇక్కడే ఉందాం. వాన అంటే రెయిన్, ఆగడం అంటే స్టాప్. ఎప్పటి వరకు? వాన ఆగేంత వరకు. సో అంతే. లెట్స్ వెయిట్, లెట్స్ వెయిట్ అంటిల్ ద రెయిన్ స్టాప్. లెట్స్ వెయిట్ హియర్, ఇక్కడే అంటే హియర్. లెట్స్ వెయిట్ హియర్ అంటిల్ ద రెయిన్ స్టాప్. ఇట్లయినా రాయొచ్చు, లేకుంటే అంటిల్ ద రెయిన్ స్టాప్, until the rain stops, let's wait. ఓకేనమ్మా, ఇప్పుడు అర్థమైందా అంటిల్ ఎలా యూస్ చేయాలి అనేది? సో ఇలా మనము అంటిల్ అనే సబార్డినేటింగ్ కన్వెన్షన్ యూస్ చేయాలి. లెట్ us వెయిట్ హియర్ అంటిల్ ద రెయిన్ స్టాప్స్. సో అంటిల్ ద రెయిన్ స్టాప్స్, ఇది ఇది మనము సబార్డినేటింగ్ కన్వెన్షన్ అండ్ అంటిల్ గురించి. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఈ సబార్డినేటింగ్ కన్వెన్షన్స్ అనేవి కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో యూస్ చేస్తాము. కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి? అందులో ఒక సబార్డినేటింగ్ క్లాజ్, మెయిన్ క్లాజ్ అనేవి ఉండాలి. సబార్డినేటింగ్ క్లాజ్ అంటే డిపెండెంట్ క్లాజ్, మెయిన్ క్లాజ్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్. అసలు క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ అంటే ఏంటమ్మా? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఏవైతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లో సబ్జెక్ట్ అండ్ వర్బ్ రెండు ఉంటాయో అవి కొంత మీనింగ్ ఇస్తాయో దాన్ని క్లాజ్ అంటాం. ఇండిపెండెంట్ క్లాజెస్ కెన్ స్టాండ్ అలోన్, డిపెండెంట్ క్లాజెస్ కెనాట్ స్టాండ్ అలోన్. డిపెండెంట్ క్లాజెస్ లో కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది ఉంటుంది. సో ఇది కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే. ఇప్పుడు మనం కాంప్లెక్స్ సెంటెన్స్ సబార్డినేటింగ్ కన్వెన్షన్స్ లో అంటిల్ అనే దాని గురించి తెలుసుకున్నాం. ఓకేనా? లెట్స్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగండి అమ్మా, లేకపోతే నెక్స్ట్ సెషన్ లో అడగండి. హ్యావ్ ఎ గ్రేట్ టైం, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.